Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనమైతే మా ఫ్రెండ్ కాలనీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నోములు, కార్తీక నోములు. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి టైం 7 అయితే అయింది సాయంత్రం. మనం అక్కడికి వెళ్దాము. ఒక ఫోన్ కాల్ వస్తుంది, మాట్లాడదాము. అక్కడికి వెళ్ళినాక నోములు ఎలా చేస్తారో చూద్దాం. అయితే పూజ అయితే అయిపోతుంది, మేము వెళ్ళేసరికి వెళ్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కాలనీలో కేదార్నాథేశ్వర నోము ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఆ రోజు మండే. తర్వాత వచ్చేసి ఇది థర్డ్ అనుకుంటాం, సెకండ్ సారీ, థర్డ్ రోజు, నవంబర్ 3 రోజు. తర్వాత వచ్చేసి ఇక్కడ నా కోసం వర్ష అయితే వెయిట్ చేస్తూ ఉంది. నేను వర్ష కలిసి అయితే వెళ్ళాను. అసలు కనిపిస్తలేవు. ఏం అబ్బో, నీకోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. వచ్చినాక పోదామని కూర్చున్నాం. ఉంది, రెడీ అవుతుంది. వెళ్దామా ఇక? ఫస్ట్ నేను వర్ష చంద్రకళక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కాల్ అయితే చేసాము, రండి అని చెప్పింది. ఉషకు కూడా కాల్ చేసాము. అక్కడ నుంచి ఉష కూడా వచ్చింది ఆడికే. రండి వెళ్దాము అనేసి ఇంకా సుజాత వాళ్ళు, చంద్రకళక్క వాళ్ళ ఇంటి ముందే సుజాత వాళ్ళ ఇల్లు ఉంటుంది కాలనీలో. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళు కారు పెట్టే ప్లేస్లో మంచం అయితే వేశారు, దివానా. ఇప్పుడు పూజ చేస్తున్నారు కాబట్టి ప్లేస్ సరిపోదు కాబట్టి కారు ప్లేస్లో అదైతే పెట్టారు, దివానా అయితే పెట్టారు. ఇక్కడ పూజ అయితే అవుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ భాగ్య, ప్రసన్న అందరూ అయితే వచ్చేసారు మాకన్నా ఫస్ట్. కానీ సర్వమును గ్రహించుకొని కాంచీ పట్టణము బయటించి సమయము కొంచెం పర్వాణం గిల్ల నెయ్యంలు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. పూజ తర్వాత ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడము అవన్నీ అయితే ఉంది. మేము ఈరోజు ఎప్పుడైనా పూజ అయిపోతుండే, మేము వెళ్ళేసరికి ఈసారి అయితే పూజ అవుతూ ఉంది. ఇంకా పూజ అయిపోలేదు. మేమైతే పూజకు రెడీగా వెళ్ళాము. అప్పటికి మేము వెళ్ళిన కాసేపటికి పూజ అయితే అయిపోయింది. మేము కూడా పూజ చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైనా పూజ అయిపోయినాక వెళ్తాం కదా, ఈసారి పూజ అయిపోలేదులే అనేసి మంచిగా కూర్చొని పూజ అయితే చూసాము. కేదార్నాథేశ్వర వ్రతము. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఇక్కడ హారతి అయితే ఇస్తూ ఉంది సుజాత. మెల్లగా మెల్లగా కరెక్ట్గా వచ్చింది హారతికి కదా రాని, కరెక్ట్గా హారతికి వచ్చింది. అంతే, ఆ పిల్ల చెప్పలే కదా వీడియో, అందుకే వీడియో తీస్తున్నా. నువ్వు మిస్ అయినావు కదా అట్లా.